నందికొట్కూరులోని ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చంద్రబాబు ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో జాబుల కోసం మీ చుట్టూ మీ గ్రామాలలో ఉన్న మీ తమ్ముళ్లను, మీ అన్నలను, మీ చెల్లెమ్మలను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. డిగ్రీలు పూర్తయిపోయిన తర్వాత వీళ్ళందరి పరిస్థితి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. గ్రామాలలో ఉన్న ఈ తమ్ముళ్లను, ఈ చెల్లెమ్మలను చూస్తే డిగ్రీ పూర్తయిపోయిన తర్వాత ఇవాళ వాళ్ళ పరిస్థితి వలసలు పోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నారు పక్క రాష్ట్రాలకు. రాష్ట్రంలో అక్షరాల 1,70,00,000 ఇల్లులు ఉంటే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. మీలో ఏ ఒక్కరికైనా కూడా ఉద్యోగమైనా వచ్చిందా, లేకపోతే 1,20,000 రూపాయలు 60 నెలల నుండి 2,000 మీకు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఏ ఒక్కరికి కూడా ఉద్యోగము రాలేదు. ఇస్తాను అన్నా, నెల 2,000 ఇస్తాను అన్నా ఈ 5 సంవత్సరాలలో 60 నెలల్లో ఇంటూ 2,000 అంటే 1,20,000 రూపాయలు అందలేదు. కానీ ఉద్యోగం వచ్చింది ఎవరికో తెలుసా? ఉద్యోగం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి కొడుకు మాత్రం ఉద్యోగం ఇచ్చాడు. ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రమోషన్ ఇచ్చి మంత్రిగా కూడా చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. దీన్నే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి అని అంటాడు. దీన్నే చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కానుక అంటాడు. దీన్నే చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తుకు తన భరోసా అని చెప్పి కూడా దీన్నే చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు ఏవి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే బాబు నోట్ల నుంచి బాటలు రావు. కానీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఊడిపోయాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అంటే మాత్రం అనేక ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఉదాహరణలు చెప్తాను. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జాబులు ఎలా ఊడిపోయాయి అని చెప్పి కొన్ని ఉదాహరణలు నేను చదువుతాను. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 30,000 మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు 3,500 మంది ఉద్యోగాలు గోవిందా. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 మంది గోపాలమిత్ర ఉద్యోగులు, వాళ్ళ ఉద్యోగాలు గోవిందా. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయుష్ లో పనిచేస్తా ఉన్న 8 మంది ఉద్యోగాలు గోవిందా. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షర భారత్ లో పనిచేస్తా ఉన్న 30,000 మంది ఉద్యోగాలు గోవిందా. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మధ్యాహ్న భోజన కార్యక్రమంలో 14 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్న అక్కలకు 85,000 మంది అక్కడ అక్క చెల్లెమ్మలు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరూ ఉద్యోగాలు గోవిందా. ఉద్యోగాలు అన్నీ గోవిందా. మిగిలిపోయి ఉన్న వాళ్ళు జీతాలు పెంచమని అడిగితే ఆ జీతాలు పెంచకపోగా వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయిస్తా ఉన్నాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 57 నెలలు అన్యాయాలన్నీ చేసి చివరి 3 నెలలు మాత్రం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు? 57 నెలలు ఉద్యోగాలు రాలా. 57 నెలలు ఉద్యోగాలన్నీ పీకేశాడు. చివరి 3 నెలలు మాత్రం ఏం చేస్తా ఉన్నాడు? చివరి 3 నెలలు మాత్రం నిరుద్యోగ భృతి అట. అది కూడా ఎంతమందికో తెలుసా? రాష్ట్రంలో 1,70,00,000 మంది ఉంటే కేవలం 3 లక్షల మందికి, అది కూడా నెలకు 1000 రూపాయలట. ముష్టేసినట్టట నిరుద్యోగ భృతి అట. ఎన్నికలకు ముందు
3 నెలల ముందు మనకి సినిమా చూపించి ఇదే సినిమా 5 సంవత్సరాలుగా గొప్ప పరిపాలన అని చెప్పి చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 1,42,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని కమల్నాథన్ కమిటీ సిఫార్సు చేసింది. ఆ 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తాడు, ఖాళీగా ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ అవుతాయి అని చెప్పి ఆ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మన పిల్లలు ఆ ఎంట్రన్స్ కోసం అని చెప్పి క్వాలిఫై కావాలి అని చెప్పి కోచింగ్ సెంటర్ల మీద వేలకు వేల రూపాయలు తగలేస్తా ఉన్నారు ఆ పిల్లలు చదువుల కోసం. 1,42,000 ఉద్యోగాలు నోటిఫై కాలేదు, ఒక్క ఉద్యోగము భర్తీ కాలేదు. పైగా ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళను కూడా సంఖ్య కూడా కలుపుకుంటే అవి మరో 90,000. అంటే ఆ 1,42,000 ప్లస్ రిటైర్ అయిన వాళ్ళు ఈ 5 సంవత్సరాలలో కలుపుకున్న ఆ 90,000 మంది, వీళ్ళన్నీ కలిపితే అక్షరాల 2,30,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని ఘనత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ గ్రామాలలో ఉన్న పరిస్థితులు నేను చూసా. చదువు అయిపోయినాక డిగ్రీలు చేతపుచ్చుకొని ఉద్యోగాల కోసం అనుమతిస్తా ఉన్న ఆ పిల్లల్ని నేను చూసా. నా 3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రతి ఇంట్లోనూ నేను చూశాను. ప్రతి ఇంట్లోనూ వాళ్ళు పడతా ఉన్న బాధలు నేను చూశాను, వాళ్ళ కష్టాలను నేను చూశాను. చదువులు అయిపోయి డిగ్రీలు పుచ్చుకొని ఉద్యోగాలు రాక అవస్థలు పడతా ఉన్న పిల్లల ఆవేదన నేను విన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ కష్టాన్ని నేను చూసా, మీ బాధను నేను విన్నా. ఇవాళ మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు దయచే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పించేందుకు ఇవాళ నేను ఏం చేయబోతా ఉన్నాను అనే సంగతులు ఈరోజు ఈ మీటింగ్లో మీకు క్లుప్తంగా నేను చెబుతా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం చేయబోయేది, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు మొత్తం రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు, జనవరి 1 వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీ అందరికీ నేను ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. అదేమిటి అనంటే ప్రతి గ్రామంలోనూ మీ ఊర్లోనే ఒక గ్రామ సెక్రటేరియట్ తెలుస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా.